రైట్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా విశాఖలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమం సూపర్ హిట్ అయిందంటున్నారు సీఎం చంద్రబాబు. 11వ అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా తాము మొదటిసారి నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమం 2 గిన్నిస్ బుక్ రికార్డులు నెలకొల్పడం సంతోషకరమన్నారు. సూర్య నమస్కారాలతో గిరిజన బిడ్డలు చరిత్ర సృష్టించారన్నారు. ఈ కార్యక్రమంలో 3.3 లక్షల మంది పాల్గొన్నారని తెలిపారు. యోగాను విశ్వవ్యాప్తంగా చేయడంలో ప్రధాని నరేంద్ర మోదీ కృషి ఫలించిందన్నారు సీఎం చంద్రబాబు. 11వ యోగా డే విశాఖ డిక్లరేషన్ తీసుకొస్తామని, యోగా పరిషత్ను ఏర్పాటు చేస్తామన్నారు. విశాఖకు తనకు ప్రత్యేక అనుబంధం ఉందని, మంచి పని చేస్తే ఇక్కడి ప్రజలు ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటారని అన్నారు. అంతర్జాతీయ యోగా డే ఒక గ్రాండ్ సక్సెస్ అయింది. అదేవిధంగా ఒక హిస్టరీ క్రియేట్ చేశాం. ఒక మాటలో చెప్పాలంటే ఇది సూపర్ హిట్. 3,03,654 మంది అనుకున్న వెన్యూకి, అది కూడా క్యూఆర్ కోడింగ్తో వచ్చారు. ఎందుకంటే గిన్నీస్ రికార్డ్ ఇవ్వాలంటే ఎంతమంది వచ్చారు, ఏ టైంలో వచ్చారు, ఎవ్రీథింగ్ రికార్డ్ చేస్తారు. కాబట్టి ఎగ్జాక్ట్గా ఈ నెంబర్ వచ్చారు, అటు ఇటు ఉంటే అవి కూడా డిసైడ్ చేస్తారు. ఇది ఫస్ట్ టైం 2 గిన్నీస్ రికార్డ్ రావడం. దగ్గర 22,000 మంది ట్రైబల్ స్టూడెంట్స్ 108 సూర్య నమస్కారాలు 108 నిమిషాల్లో ఒకే ఇక్కడ చేసి సైమల్టేనియస్ చేసి ఒక చరిత్ర సృష్టించారు. ఇట్ ఈస్ హిస్టారికల్ ఈవెంట్. 10 సంవత్సరాలు ప్రధానమంత్రి గారు చేసిన కృషి ఫలించింది. ఆయన ప్రపంచం మొత్తం దీన్ని ప్రమోట్ చేశాడు. నేను ఇప్పుడు కాదు, అన్నిసార్లు చెప్తా ఉంటాను. ఇదే సెక్రటరియేట్తో, ఇది కలెక్టరేట్తో నాకు ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఉదుహుద్ వస్తానే ఫస్ట్ నేను ఒక్కడే ఇక్కడ రాగలిగాను. ఫస్ట్ డే ఉదూద్ నిన్న సాయంత్రం వస్తే నెక్స్ట్ డే మార్నింగ్ రాలేకపోతున్నానంటే, నేను ఆ రోజు హైదరాబాద్లో ఉండి క్లియర్ అయినాకు వస్తే ఆ ఇంపాక్ట్ ఉండదు. అధికార యంత్రాంగంలో కూడా అలర్ట్నెస్ ఉండదు. నేను అక్కడి నుంచి బయలుదేరాను. డిఫెన్స్ ఒకే మాట చెప్పాను, ఫ్లైట్ కెనాట్ టేక్ ఆఫ్ అని. ఏంటని అడిగాను. వెదర్ ఇది నాట్ కోఆపరేటింగ్, మీరు వెళ్ళేదానికి లేదు సార్ అని చెప్పారు. కాదు, ఎక్కడి వరకు వెళ్తే అక్కడికి వెళ్దాం, నేను వెళ్తానన్నాను. నేను వస్తే విజయవాడలో ఆపేశాం. విజయవాడ నుంచి బై రోడ్ రావాలనుకున్నాను విశాఖపట్నానికి. బై రోడ్ రావాలనుకుంటే కాదు అని రాజమండ్రిలో చెట్లన్నీ అడ్డం పడిపోతే రాజమండ్రిలో నైట్ హాల్ట్కి అయ్యాం. అక్కడి నుంచి నెక్స్ట్ డే హెలికాప్టర్ తెప్పించుకొని ఇక్కడికి వచ్చాను. కలెక్టరేట్ కళావిహీనం అయిపోయింది. అన్ని చెట్లు పడిపోయి గందరగోళమైన పరిస్థితి. ఏ హోటల్లో కూడా నీళ్లు లేని పరిస్థితి. ఇళ్లల్లో నీళ్లు లేవు, కరెంట్ లేదు, ప్రొవిజన్స్ లేవు. జనజీవనం మొత్తం స్తంభించిపోయింది. అక్కడి నుంచి ఎట్లా పోవాలో కూడా తెలియదు మాకు. అప్పుడు ఎక్కడి నుంచి ఏం చేయాలో తెలియదు. అక్కడి నుంచి ఇక్కడే సెటిల్ అయ్యాను. మేము కూడా దీన్ని ఒక మంచి కాఫీ టేబుల్ బుక్ తీసుకొచ్చి ఇన్స్పిరేషన్ కింద ఎట్లా తీసుకుపోవాలనో లాజికల్గా తీసుకెళ్తాం. అదే సమయంలో ఒక వీడియో కూడా తీసుకొని దీన్ని ఏ విధంగా ప్రమోట్ చేయాలనో ప్రమోట్ చేస్తాం. ఇంటర్నేషనల్గా, నేషనల్గా, లోకల్గా చేస్తాం. ఇంకొక పక్క విశాఖపట్నం డిక్లరేషన్ తీసుకొస్తాం. 11th ఇంటర్నేషనల్ యోగా డే విశాఖపట్నం డిక్లరేషన్. ఆ డిక్లరేషన్లో మనం ఏమి చేయగలుగుతాం? యోగా అధ్యయన పరిషత్. ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే 87లో మనం ఒక చట్టాన్ని తీసుకొచ్చాం. ఒక యోగా అధ్యయన పరిషత్ని క్రియేట్ చేశాం. ఇక్కడ అది కూడా బైఫర్కేషన్ చేయలేకపోయాం. ఇమ్మీడియట్గా ఒక యోగాధ్యాన పరిషత్ తీసుకొస్తాం. అవసరమైతే ఏమేమి వస్తున్నాయో అందరితో మాట్లాడిన తర్వాత మీకు అనౌన్స్ చేస్తాం. దాని ప్రకారం ఏ విధంగా లాజికల్గా తీసుకెళ్ళాలి. ఇది ఒక గేమ్ చేంజర్. ప్రివెంట్ హెల్త్కి ఎంతో ఉపయోగపడుతుంది. నో, నాట్ ఓన్లీ దాట్, ఇది ది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, వీఆర్ ఇన్ ఎన్డీఏ. వీ ప్రామిస్డ్ వెరీ క్లియర్లీ డబుల్ ఇంజన్ సర్కార్. దెర్ విల్ బి లాట్ ఆఫ్ బెనిఫిట్స్. దట్ ఈస్ వేర్ వీ హ్యావ్ ప్రూవ్డ్ ఇట్. In Visakhapatnam we have seen steel plant we are reviving. That is very clear. Visakha Ukku, Andhrala Hakku, that was the sentiment. Even today that is the sentiment. So we protected. Railway zone we are able to put it on track. Even Polavaram we have done. So much of investment has come to Visakhapatnam. Even Google is going to come, TCS, Cognizant, even airport is going on, metro is going to start immediately. So much of development is taking place in Visakhapatnam, not only Visakhapatnam, even in Rayalaseema. We are focusing more on decentralization of development. And even constituency level, I want to go backward constituencies, more incentives.
ఈవెన్ ఫర్ ఇండస్ట్రీస్. దట్ ఈస్ ది వర్క్ ఐఎమ్ డూయింగ్ నౌ. విశాఖపట్నానికి చాలా భవిష్యత్తు ఉంటుంది. రేపు ఎల్లుండి మీకు మళ్ళీ ఒక విజన్ డాక్యుమెంట్ కూడా తయారు చేశాం. 9 డిస్ట్రిక్ట్స్ ఇది ఎకనమిక్ హబ్ కింద తయారు చేయడానికి పాత శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి ఈ 4 జిల్లాలు కలిసి 9 ప్రజెంట్ జిల్లాలు కలిపి ఒక ఎకనమిక్ కారిడార్ కింద ముంబాయి కంటే బెటర్గా ఆ నమూనాలో డెవలప్ చేయాలనుకుంటున్నాం. నీతి ఆయోగ్ రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్ తొందరలోనే ఇక్కడ రిలీజ్ చేస్తాను.